అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది అయితే జూనియర్స్ అయితే అడిగింది ఏంటంటే ఎంసెట్ చీట్ కోడ్స్ చెప్పొచ్చుగా అన్నయ్య అని అయితే చాలామంది అడిగారు. ఇక దానికోసం అయితే ఇక ఎంసెట్ చీట్ కోడ్స్ అయితే చెప్దామని అయితే అనుకున్నాను. నేను చాలామందికి యూజ్ అవుతుందిగా అని చెప్పి ఆల్రెడీ రేపటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నట్టున్నాయి. ఇక చీట్ కోడ్స్ ఉపయోగించి అంటే ఇది 100% చీట్ కోడ్స్ వాడి అయితే మీ లక్ అనమాట. అంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి చీట్ కోడ్స్ వాడితే మాత్రం కన్ఫామ్గా సక్సెస్ అవుతారు. ముందు నువ్వు సక్సెస్ అయ్యావా అని అడగొచ్చు. నాకు కొంచెం అంటే మేము చైతన్యాలో చదివాం కాబట్టి కొంచెం నాలెడ్జ్ ఉండబట్టి కొన్ని చీట్ కోడ్స్ వాడబట్టి నాకు వచ్చేసి 33,000 ర్యాంక్ అయితే వచ్చింది. అలా మీకు కూడా కొంచెం నాలెడ్జ్ అంటే 160 బిట్స్ అంటే కష్టం కొంచెం, అంటే వితౌట్ అంత టైము అన్ని బిట్స్ చేయలేము. అందుకు ఏం చేస్తామంటే మనకు తెలిసిన వరకు రైట్ పెట్టేసుకున్న ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయిపోయిన మనకు తెలిసిన వరకు పెట్టేసుకున్న మిగతా అన్ని చీట్ కోడ్స్ ఉపయోగించి ఇలా పెట్టేసుకుంటే మనకి మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఇక డైరెక్ట్గా చీట్ కోడ్స్కి వెళ్ళిపోదాం. ఇక చీట్ కోడ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి టోటల్గా 160 మార్క్స్కి అయితే ఎగ్జామ్ జరుగుతుంది. మ్యాథ్స్ వచ్చేసి 80, ఫిజిక్స్ వచ్చేసి 40, కెమిస్ట్రీ వచ్చేసి 40, టోటల్ ఎన్ వచ్చేసి మనకి 160 మార్క్స్కి. ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫికేషన్లోకి వెళ్దాం. ఫస్ట్ అసలు ఏంటంటే ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి ABCD అని చెప్పి. ఒక్కొక్క ఆప్షన్ వెయిటేజ్ వచ్చేసి 35 to 40 అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ 40 అని చెప్తారు కానీ 40 ఉండదు. ఒకటి 35 ఉంటే ఇంకోటి ఎక్కువ ఉండొచ్చు. అందుకు 35 to 40 అనేది అయితే ఉంటుంది కంపల్సరీగా. లేదు అంటే 30 to 40 అయినా ఉంటుంది కన్ఫామ్గా. అంటే 30 to 40 అంటే ఒకవేళ దీనికి 30 ఉందనుకో, దీనికి 40 ఉండొచ్చు, దీనికి 60 ఉండొచ్చు. అలా 30 నుంచి 40 వరకు అయితే కన్ఫామ్గా ఉంటుంది ఒక్కొక్క ఆప్షన్కి. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్లో ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్లో మొత్తం మీద నీకు 20 ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ 80 బిట్స్లో నీకు 8 కరెక్ట్ ఆన్సర్సే తెలుసు. 8 తెలుసు ఎగ్జాక్ట్గా. అంటే నువ్వు చదివిన ఏవో కొంచెం ఉంటాయి కదా నీకు నాలెడ్జ్ ప్రకారం. ఈ బిట్స్లో నీకు కరెక్ట్గా 8 ఆన్సర్సే తెలుసు కాబట్టి మిగతా అన్ని నువ్వు ఏం చేసుకుంటావు అంటే నీకు కరెక్ట్గా ఎలాగో 8 ఆప్షన్స్ కరెక్ట్ అని తెలుసు మ్యాథ్స్లో. ఒక్కొక్క బిట్కి వచ్చేసి ABC వచ్చేసి 30 to 40 అన్న. మిగతా అన్నీ ఏలు పెట్టేసుకున్నాం అనుకో, నీకు ఇక్కడ టాలీ అవుతుంది. ఇది ఒక 8, ఇది ఒక 38 వచ్చింది. అప్పుడుతో నీకు ఇక్కడతో మ్యాథ్స్ అయిపోయింది. మిగతా అన్ని చీట్ కోడ్స్ వాడుకోవచ్చు కదా. ఈ చీట్ కోడ్స్ ఎలా వాడుకోవాలి ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి చీట్ కోడ్ డైరెక్ట్గా అప్లై చేయదు ముందు ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ మీద, మోడల్ పేపర్స్ మీద కవర్ చేసుకోండి. ముందు ఎగ్జామ్ రేపు అంటే ఇవాళ ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ గూగుల్లో చాలా ఉంటాయి. అందులోకి వెళ్ళి అందులో చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే డిఫరెంట్గా ఉన్న ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి. అవి కూడా నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. ఫస్ట్ ఇవి గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎలిమినేట్ డిఫరెంట్ ఆప్షన్స్. ఏవైతే డిఫరెంట్గా ఉన్నాయో ఆ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాయి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది పెద్దగా ఉంది అంటే క్వశ్చన్ ఈజ్ వెరీ లార్జ్, ఆన్సర్ అనేది మ్యాక్సిమం 0 or 1 అయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. బట్ డెఫినెట్గా చెప్పలేను, మ్యాక్సిమం అవుతుంది 0 కానీ 1 కానీ. అది కూడా చూసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఏమొచ్చిందంటే ఆల్ ఆఫ్ ది అబోవ్, బోత్ A and B, బోత్ ఆర్ ట్రూ అలాంటివి ఏమైనా కనపడి అంటే మ్యాక్సిమం ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంది అంటే కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. మ్యాక్సిమం 99% ఆల్ ఆఫ్ ది అబోవ్నే కరెక్ట్ అవుతుంది అలాంటి బిట్స్కి. ఆల్ ఆఫ్ ది అబోవ్ అని ఉన్నదానికి బోత్ A and B కూడా సేమ్ అలాంటివి ఉన్నాయంటే అవే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బోత్ ఆర్ ట్రూ అనేది కూడా ఎక్కువ కేసెస్లో ట్రూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ సమ్మేషన్ సిగ్మా అది ఏది వచ్చినా దాని ఆన్సర్ వచ్చేసి కళ్ళు మూసుకొని 0 అని పెట్టేసేయచ్చు. ఇక సిగ్మా మీకు ఎక్కడన్నా కనపడింది అంటే దాని ఆన్సర్ 0 అమ్మా. నెక్స్ట్ అలాగే సమ్మేషన్ అంటే ఏంటి, n+2, n+3, అలా ప్లస్ వెళ్తూ ఉంటే దాన్ని కూడా ఆన్సర్ 0. అదే కాకుండా ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్ వచ్చేసి హెచ్పిలో కానీ AP, GP, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని క్వశ్చన్లో కనపడింది అంటే HP అలా కనపడింది అంటే దాని ఆన్సర్ కూడా 0. GP అంటే అర్థమెటిక్ ఆ ప్రోగ్రెషన్స్లో ఉన్నవన్నీ వాటికి సొల్యూషన్ వచ్చేసి 0 అమ్మా. ఇవి ఎందులో అనుకుంటున్నారు ఇక్కడ నుంచి, ఇవన్నీ మ్యాథ్స్ అమ్మ, మళ్ళీ గుర్తులేదు అనుకుంటారేమో. సిగ్మా ఎందులో వచ్చిన 0 ఇవి ఎక్కువగా మ్యాథ్స్లో వస్తాయి. సమ్మేషన్ కానీ, సిగ్మా కానీ, HP, GP, AP కానీ, డిటర్మినెంట్ కానీ ఇవన్నీ మ్యాథ్స్లో ఎక్కువ వస్తాయి. ఇప్పుడు కొన్నాటికి ఏంటంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఫర్ సపోజ్ 0,42 అలా ఏదైనా ఇచ్చాడు అనుకో, అందులోనే ఆన్సర్స్ ఉంటాయి. ఇక మనకి డైరెక్ట్గా చెప్తే మీకు అర్థం అవుతుంది. ఎలా చెప్తే మీకు అర్థం, ఎగ్జాంపుల్తో తీసుకుని చెప్తాను నేను. ఇది వచ్చేసి ఏంటంటే ఎంసెట్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్ది మోడల్ పేపర్స్ అమ్మా. ఇవి ప్రీవియస్ పేపర్స్ అవి నేను ఇందులో చూసి చెప్తాను మీకు ఎగ్జాక్ట్గా. చూడండి ఎగ్జాంపుల్తో చెప్తే అర్థమవుతుందని. ఇప్పుడు చూడండి ఇది 46th బిట్. ఇది ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో 2/3, 0 ఏదో ఇచ్చాడు సంథింగ్ నీకు. క్వశ్చన్లోనే 2/3, 0 అని ఇచ్చాడు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోండి ముందు. 2/3, 0 ఉంది అంటే 0 అయ్యి ఉండిద్ది మ్యాక్సిమం. చూద్దాం మనం 0 అయ్యిందో లేదో కూడా చూద్దాం. ప్రూఫ్తో చెప్తున్నా. 46 సొల్యూషన్ వచ్చేసి 46th బిట్ ఆప్షన్స్ B అంట. ఆ B ఆప్షన్ ఏంటో చూద్దాం. ఆప్షన్ వచ్చేసి 0 అంటే క్వశ్చన్లో ఇచ్చింది ఆన్సర్కి మ్యాచ్ అయింది కదా, ఇదే చీట్ కోడ్స్ అంటే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. మన క్వశ్చన్లో ఏదో ఇచ్చాడు వాడు మనకి సంథింగ్ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్స్ ఎలిమినేట్ చేయమన్నాం. ఇప్పుడు డిఫరెంట్గా ఉన్న ఆప్షన్స్ ఏవమ్మా, ఇది ఫస్ట్ ఇది డిఫరెంట్గా ఉంది ఎందుకంటే అన్నీ డివైడెడ్ బైలో ఉంటే ఇది ఒకటే వేరుగా ఉంది, ఇది డిఫరెంట్, ఇది తీసేసాం. నెక్స్ట్ ఈ 2 సేమ్గా ఉంది అంటే 8లో ఉంది, ఇది వచ్చేసి 4లో ఉంది, ఇది కూడా డిఫరెంట్గా ఉంది, ఇది ఎలిమినేట్ చేసాం. ఆప్షన్స్ ఈ రెండిట్లో ఒకటి అయ్యి ఉండేది. ఈ రెండాట్లో ఎలిమినేట్ చేసింది కంపేర్ చేసుకుందాం.
చూడండి 8లో ఉన్నది ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు 8లో ఉన్న ఆన్సర్ ఓకే. ఇక నెక్స్ట్ ఇది ఈ 3 ఏది మ్యాచ్ అవుతుంది సేమ్‌గా? అంటే 8లో ఉంది ఇదే కాబట్టి ఈ 2 మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 8/√3 ఒకటి, 8√3 అంటే ఈ రెండాట్లో ఆన్సర్ ఒకటి. ఆల్రెడీ ఇది ఎలిమినేట్ చేసేసాం. అంటే మిగిలింది ఇదే కదా! ఇదొచ్చేసి ఆన్సర్. చూద్దాం ఇది కరెక్టో కాదో. 44th బిట్ ఆప్షన్ వచ్చేసి బి. 44th బిట్ బి అర్థమైందా? నెక్స్ట్ ఇంకో క్వెషన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ఏదో ఇచ్చాడు ఇక్కడ సమ్ అని అర్థమవుతుంది ఇక్కడ చూడండి. మొత్తం సమ్ చేయమన్నాడు. ఆన్సర్ 0 వచ్చిద్దని చెప్పా. సమ్మేషన్ కానీ వస్తే 0 వచ్చిద్దని చెప్పాక కరెక్ట్గా చూద్దాం. 10th బిట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ వచ్చేసి సి అమ్మ ఇదిగోండి. 10th ఆప్షన్ సి. ఆ సి అంటే ఇక్కడ చూద్దాం. సి అండ్ది 0 కరెక్ట్ అయింది కదా. ఎక్కువగా కరెక్ట్ ఆప్షన్స్ ట్రూ అవుతాయి అని చెప్పా కదా. నేను ఒకటి తీసుకున్నా సార్ ఎగ్జాంపుల్ ఇదే అయిద్దని నేనైతే చెప్పలేను, కానీ నేను తీసుకునేది స్ట్రే అయింది చూడండి. ఏదో ఇచ్చాడు నాకు ముందు, నేనేం చెప్పాను బోర్డ్ స్టేట్మెంట్ 1 ట్రూ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పా. దీని ఆప్షన్ ఏంటో చూద్దాం. 126 వచ్చేసి సి ఇదిగోండి. సి అంటే బోత్ ఆర్ ట్రూ అని. మ్యాచింగ్స్ కూడా గెస్ చేయొచ్చు చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏముంది ఇందులో, ఈ ఆప్షన్ చూసుకోండి. ఫస్ట్ 3 అనేది ఎక్కువ ఉంది అంటే ఈ రెండాట్లో ఒకటని ఫిక్స్ అయిపోయాం మనం. నెక్స్ట్ ఫస్ట్ 3 అని, నెక్స్ట్ వచ్చే సెకండ్లో 3, 3, 1, 4 అని డిఫరెంట్గా ఉంది. ఓకే ఇది సెట్ అవ్వాలా. నెక్స్ట్ 1, 4, 4 అని ఇది కూడా సెట్ అవ్వాలా. నెక్స్ట్ దాన్ని చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 2 ఆప్షన్ ఎక్కువ ఉంది. 2 ఆప్షన్ ఎక్కువ ఉందంటే ఈ రెండాట్లోనే కదా. ఈ రెండాట్లో 2 అంట. లాస్ట్ 2 ఫస్ట్ 3. ఇలా కలిపేసుకుని ఏదైతే ఎక్కువ ఉన్నాయో అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అమ్మ, సేమ్ మ్యాచింగ్ ఉన్నవి. నెక్స్ట్ డెట్ వస్తే 0 అని చెప్పా కదా. ఇదిగోండి ఇది డెట్ సమ్. 4th 0 సిలో ఉంది. 4th ఆప్షన్ ఏంటో. 4th ఆప్షన్ వచ్చేసి సి అమ్మ 0. నేను చెప్పిన చీట్ కోడ్స్ మస్ట్ ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయండి, కన్ఫామ్గా సక్సెస్ అవుతాయి. ఇక ఇవి వచ్చేసి కొంచెం చూస్ చేసుకోండి. నేను చెప్పినవన్నీ మస్ట్ ఫాలో అవ్వండి. మీరు ఎంతో కొంత కొంచెం చదువుకోండి. మొత్తం చీట్ కోడ్స్ మీద అయితే డిపెండ్ అవ్వద్దు. అది కూడా కొంతమంది లక్. మొత్తం చీట్ కోడ్స్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమంది ఫెయిల్ అయిన. అంటే ఆ లక్ అనేది అందరికీ పాసిబుల్, మ్యాక్సిమం చాలా తక్కువ లక్ అనేది వచ్చేది. అందుకు మీరు కొంచెం చదువుకుని వెళ్ళండి. ఈ చీట్ కోడ్స్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి. ప్రాపర్గా మంచి ర్యాంక్ అనేది వస్తుంది. ఎంసెట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. రిజల్ట్ వచ్చాక నాకు కామెంట్ చేయండి ఎన్ని వచ్చినాయి ఏంటి అని చెప్పి. తప్పకుండా యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమనుకోకండి. ఇంకా కొంచెం చెప్దాం అనుకున్నా, కొంచెం నాకు వర్క్ ఉండే బట్టి అయితే నేను చెప్పాలి. ఎందుకంటే రేపు ఎగ్జామ్ చాలామందికి ఉందన్నారు. సడన్గా అయితే గుర్తొచ్చింది నాకు. చాలామంది సడన్గా అడిగేసరికి సరేలే యూజ్ అవుతుంది జూనియర్స్కి అని చెప్పి అయితే వచ్చేసా. నేను వచ్చేసి బీటెక్ ఇంజనీరింగే చదువుతున్నా, 3rd ఇయర్. ఇప్పుడు మీకు ఏమన్నా కావాలి, డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే నన్ను అడగండి. ఇంజనీరింగ్లోవి కూడా నేను చాలా వరకు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సబ్జెక్ట్స్ వైజ్గా. అందులో ఉంటే ఒకసారి నా ఛానల్ చెక్ చేసుకోండి. రేపు ఎంసెట్ ఎవరైతే రాస్తున్నారో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎంసెట్ చీట్ కోడ్స్ వాడైతే రాస్తారు. ఎందుకంటే 160 minutes అయితే టైం సరిపోదు. వాళ్ళు ఇచ్చే టైంకి ఈ చీట్ కోడ్స్ ఉపయోగించితే రాయగలరు. అందుకు కొంచెం అందరూ బాగా రాయండి. అందరికీ మంచి ర్యాంక్ రావాలి, మంచి సీట్ రావాలని కోరుకుంటున్నా. మీ సెంటర్కి కొంచెం ముందే వెళ్ళిపోండి. అదే కాకుండా ఐడి ప్రూఫ్స్ అవన్నీ మర్చిపోకండి. ఆధార్ కానీ, హాల్ టికెట్ కానీ అలాంటివన్నీ ముందు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎండాకాలం కాబట్టి ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకుని వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రాసి వచ్చేసేయండి. రిజల్ట్ వచ్చాక మనకి కామెంట్ చేసేయండి. మన వీడియో ఎంతవరకు యూజ్ అయ్యింది, ఎంతవరకు హెల్ప్ అయిందో కూడా కామెంట్ చేయండి. ఓకే బాయ్. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మన సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం. బాయ్.